Let us turn our Bibles to Isaiah chapter 52 and verse 1. యెషయా 52:1 వైపు బైబిల్ ని తీయండి. యెషయా 52:1. Awake, awake, O Zion, clothe yourself with strength, put on your garments of splendor, O Jerusalem, the holy city. The uncircumcised and defiled and will not enter you again. సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. May God bless the reading of this word. దేవుడి వాక్య భాగాల్ని దీవించునుగాక. Zion is referred to a woman or a church or a bride. సియోను అనేది ఒక స్త్రీకి గాని సంఘానికి గాని పెళ్లి కుమార్తెకి గాని సూచించబడుతుంది. So here we see that Zion means, today we'll see that it is referred to a woman who is sleeping. ఈరోజు సియోను ఒక స్త్రీకి సంబంధించిందిగా, అది నిద్రపోతున్న స్త్రీకి సంబంధించిందిగా మనం చూస్తాం. We will wake up a person who is asleep, not a person who is alert. ఎవరైతే నిద్రపోతున్నారో వాళ్ళనే మనం లేపుతాం, కానీ లేచి ఉన్న వారిని, మెలకువగా ఉన్న వారిని లేపం. Sleep is a slice of death. సిస్టర్, sleep is a slice of death. It's a part of death we see. నిద్ర అనేటువంటిది మరణంలో ఒక భాగం. Because a dead person will not respond to any kind of stimuli. ఒక మరణించిన వ్యక్తి ఏ విషయానికి కూడా స్పందించడు. And in the same way, a person who is sleeping also, he is insensitive or is not responsive to the surroundings. అలాగే నిద్రపోతున్న వ్యక్తి కూడా దేనికి కూడా స్పందించడు. ఏ విషయాలను కూడా ఆయన చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోడు. He is not aware of any harm or danger that is around him. కాబట్టి ఆయన చుట్టూ ఉన్నటువంటి ఎటువంటి ఆపదను గాని అపాయాన్ని గాని గమనించలేడు. He cannot save himself when he is asleep. ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన తనకు తానుగా రక్షించుకొనలేడు. So there are so many things like a person who is sleeping will be unaware of, and they are more prone for the hazards. కాబట్టి నిద్రపోతున్న వ్యక్తికి తన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతాయి. అవన్నీ భయంకరమైన విషయాలు కూడా జరగవచ్చు. So in this state we cannot understand the evil and we cannot be alert. కాబట్టి ఇటువంటి నిద్రావస్థలో ఉన్న వారికి ఈ యొక్క సాతానుకు సంబంధించిన విషయాలు ఏవి కూడా గమనించలేరు, మెలకువగా ఉండలేరు. So that is why Lord Jesus Christ always said, stay awake and pray. కాబట్టి యేసుక్రీస్తు వారు ప్రతిసారి ఈ విధంగా చెప్పారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని. Because we do not know when and what time temptation comes, so we should be alert and we should be praying. కాబట్టి ఎప్పుడు ఎలాగో శోధన వస్తుందో మనకి ఎవరికి తెలియదు, కాబట్టి మనం చాలా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. And in Ephesians chapter 5 and verse 14 we see, ఎఫెసీయులకు 5:14లో మనం చూస్తాము, wake up, O sleeper, rise from the dead, and Christ will shine on you. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. So when we wake up from our sleep and arise from the dead, then only Christ will shine on us. కాబట్టి ఎప్పుడైతే మనము నిద్ర నుంచి మేల్కొని మా మృతులలో నుండి లేస్తామో అప్పుడే క్రీస్తు మన మీద ప్రకాశించేవాడుగా ఉంటున్నాడు. Sleep means it is like negligence or laziness or it's like comfort loving life.
కాబట్టి ఈ నిద్ర అనేటువంటిది మన సోమరితనానికి, నిర్లక్ష్యానికి, లేకపోతే ఏదో సుఖాన్ని అనుభవించేదిగా ఉంటుంది. We see that corona has bought this sleep over everybody. కాబట్టి ఈ కరోనా మనందరికీ కూడా ఈ నిద్ర అనేది తీసుకొచ్చింది. We are more prone to become negligent, and we are more prone to become so lazy these days. కాబట్టి ఈ దినాల్లో మనము ఆ విధంగా నిద్రపోతుతనంతో, సోమరితనంతో, నిర్లక్ష్యంతో ఉండే వారంగా ఉన్నాం. Because we are away from church. మనము మందిరానికి దూరంగా ఉన్నాము. As when we used to go directly to the church, we used to spend a lot of time in church, but it is not possible online. కాబట్టి మనం మందిరానికి వెళ్ళే సమయాల్లో చాలా సమయం అక్కడ గడిపే వాళ్ళము, కానీ ఈ ఆన్లైన్ లో ఆ విధంగా కుదరడం లేదు. Some people might be very happy. కానీ కొంతమంది ఈ విషయానికే చాలా సంతోషించేవారుగా ఉన్నారు. Because they have to spend less time. కాబట్టి వాళ్ళు తక్కువ సమయాన్ని గడపచ్చు. They don't have to get ready. వాళ్ళు సిద్ధపడాల్సిన పని లేదు. And they can sit and listen wherever they are. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని వినొచ్చు. There is no conditions at all how you sit and how you behave. కాబట్టి ఏ మాత్రం కూడా షరతులు లేవు, ఎలా కూర్చుంటున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో అని. And you can do while doing other work also, you can listen to a message, so it is very comfortable, it is very good we seem to these days. కాబట్టి ఇతర పనులు చేసుకుంటూ కూడా ఆ వాక్యాన్ని వినొచ్చు. అది చాలా సుఖాన్ని కలిగించేదిగా ఉంది ఈ రోజుల్లో. So in one way these comforts are added to in our lives. కాబట్టి ఒక విధంగా ఈ యొక్క సుఖాలన్నీ కూడా మన జీవితంలో సమకూర్చబడ్డాయి. But are we loving God's presence as we used to do when we go to church? కాబట్టి మందిరానికి వెళ్తున్నప్పుడు ఏ విధంగా అయితే ప్రేమించామో దేవుని సన్నిధిని, అదే విధంగా ఇప్పుడు చేయగలుగుతున్నామా? And how, with what reverence we used to sit in God's house, are we behaving the same way in our houses? కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత భయం భక్తులతో కూర్చునే వాళ్ళమో అదే ఇంట్లో ఉన్నప్పుడు కూడా పాటించగలుగుతున్నామా? We are not doing so. మనం అలా చేయడం లేదు. And slowly this negligent, this laziness and this easygoing life is ruling us. కాబట్టి నిదానంగా ఈ యొక్క సోమరితనము, నిర్లక్ష్యము, ఈ యొక్క సులువుగా పోయేటువంటి ఈ జీవితము మనల్ని దానికి దారి తీస్తుంది. So slowly the fear of God is reducing in our lives. కాబట్టి దేవుని భయము మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంది. When we don't respect God, or when we don't give reverence to God's word or his presence, కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి కానీ దేవుని వాక్యానికి కానీ భయం చూపెట్టమో, then enemy will take its stand and start to use this opportunity and make us more negligent. కాబట్టి ఈ యొక్క అవకాశంగా శత్రువు దీన్ని అవకాశంగా తీసుకొని మనల్ని ఇంకా కూడా ఈ వెనక్కి లాగుతుంది. So that's why we'll start answering like this. What happens? What is the problem? We can sit however comfortable we are. It is not a church, right? We'll say. కాబట్టి మనం ఇలా చెప్పగలుగుతాము, ఇది మందిరం కాదు కదా, ఎలా కూర్చుంటే ఏంటి సమస్య అని అడుగుతాము. So slowly we are dragging away from God. కాబట్టి మెల్లమెల్లగా మనం దేవుని సన్నిధి నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాము. So we should be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. Any kind of any of a single move can be used by enemy. కాబట్టి ఏ ఒక్క చిన్న కదలిక కూడా శత్రువు మనల్ని పట్టేస్తుంది. So enemy is always ready to to trouble or to take a believer away from God.
కాబట్టి శత్రువు కాసుకొని ఉంటుంది. అది ఎప్పుడు కూడా మనల్ని సమస్యల్లోకి నెట్టాలని, దేవుడి నుంచి దూరం చేయాలనే చూస్తుంది. So it always wants to bring this kind of sleep, this kind of negligence over us, so that we might enjoy this life and lose the hope of our eternal things. కాబట్టి శత్రువు మనల్ని ఎప్పుడు కూడా ఇటువంటి నిర్లక్ష్యానికి ఈ యొక్క సోమరితనానికి అలవాటు చేసేసి మన యొక్క నిరీక్షణను శాశ్వత రాజ్యం మీద ఉన్నటువంటి నిరీక్షణ నుంచి మనల్ని తప్పిస్తుంది. So that's why in Ephesians 5:14, wake up, O sleeper. కాబట్టి ఎఫెసీ 5:14లో నిద్రించుచున్న నీవు మేల్కొని అని రాసింది. And in second line we see arise from dead. కాబట్టి రెండో లైన్ లో మృతులలో నుండి లెమ్ము. Arise from your dead life. కాబట్టి మృత్యుమైన జీవితం నుంచి లెమ్ము. After being saved, we are a new creation. కాబట్టి మనం రక్షింపబడిన తర్వాత మనం ఒక నూతన సృష్టి. We don't do old things, or we don't keep on doing the dead things. కాబట్టి మనం పాతవన్నీ కూడా ఏమాత్రం చేయము, తర్వాత మృతమైనవి ఏమాత్రం కూడా పాటించము. But there is a risk for a believer that he can backslide. కాబట్టి కానీ విశ్వాసకి వెనక్కి పడిపోవటం అనేది అదొక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. So it is not that every believer once saved he cannot stand strong till the Lord comes. Nobody can say this. కాబట్టి ప్రతి విశ్వాసి ఒక్కసారి రక్షింపబడిన తర్వాత లాస్ట్ వరకు అలాగే స్థిరంగా నిలబడి దేవుణ్ణి రాకడలో కనిపిస్తారనే గ్యారెంటీ లేదు. So many temptation comes and enemy will put some traps. We have to fight, we have to defeat the enemy, and there is a lot of struggle until our Lord comes. కాబట్టి శత్రువు ఎన్నో శోధనలు తీసుకొస్తుంది. వాటితో మనము వాడిని జయించే వారంగా ఉండాలి, యుద్ధం చేసే వాళ్ళంగా ఉండాలి, దేవుని రాకడ పర్యంతరము ఆ విధంగా జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. Arise from dead. We have to stand up from the dead state. కాబట్టి మృతులలో నుండి లెమ్ము అంటే మనము లేచి నిలబడాలి, ఆ యొక్క మరణం నుంచి లేచి నిలబడాలి. So we might have done so many things when we were not saved. కాబట్టి మనం రక్షింపబడక మునుపు చాలా విషయాలు జరిగించి ఉంటాము. But when we are away from the house of God, when we are away from our prayer life, when we are away from our when we are away from God's word, Satan will bring back to those things. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని సన్నిధి నుంచి కానీ దేవుని వాక్యం నుంచి ప్రార్థన నుంచి దూరం అయిపోతామో ఇవన్నీ పాత విషయాలన్నిటిని కూడా శత్రువు తిరిగి మన ముందుకు తీసుకొస్తుంది. So that is why all God's servants and everybody are like through some Zoom meetings or some through conference prayers and all, everybody are staying connected because we need to have this fellowship to burn or to be always burning for the Lord. కాబట్టి దైవ సేవకులు కానీ కొన్ని గ్రూప్స్ కానీ జూమ్ మీటింగ్స్ అని ప్రార్థనలని ఇలాగా కలుపుతూనే ఉన్నారు. ఎందుకంటే మనలో ఆత్మ ఆరిపోకూడదని, ఎల్లప్పుడూ అది వెలిగించబడుతూ ఉండాలని ఈ విధంగా చేస్తున్నారు. We need to have this fellowship because we should not backslide or we should not go back to again dead works. కాబట్టి మనం ఈ యొక్క సహవాసాన్ని ఎందుకు కలిగి ఉండాలంటే మనం ఎంత మాత్రం కూడా వెనుదిరిగి చూడకూడదు, మనము ఎప్పుడు కూడా ముందుకే నడవాలి. So we see that during this COVID time, so many people lost their loved ones. కాబట్టి ఈ యొక్క కోవిడ్ టైంలో చాలా మంది ఆప్తుల్ని వాళ్ళ సొంత వారిని పోగొట్టుకున్నారు. Some people have lost their faith. వాళ్ళు కొంతమంది విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. They stopped praying. కొంతమంది ప్రార్థన మానేశారు. They stopped reading word. వాక్యాన్ని చదవటం మానేశారు. Because God did not listen to our prayer and we lost our loved ones. కాబట్టి వాళ్ళు అనుకునేది ఏంటంటే దేవుడు మా ప్రార్థన ఆలకించలేదు, మా ఆప్తుల్ని మేము పోగొట్టుకున్నాము అంటున్నారు. We prayed so much and we have lived a very good life, but it's of no use.
కాబట్టి మేము చాలా మంచి జీవితాన్ని కలిగి ఉన్నాము. చాలా ప్రార్థనలు చేశాము. కానీ అదంతా వ్యర్థమైపోయింది. So, if a person loses faith or a person stops praying and stop reading God's word, enemy is ready to attack them and take them away. కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆహ్, ఆహ్, విశ్వాసాన్ని కోల్పోయి ప్రార్థించడము, వాక్యం చదవడం మానేస్తాడో వెంటనే శత్రువు ఆయన పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. They are thinking like, I would have lived as good as an unbeliever. Even their state and my state is same, and even they are safer than me. కాబట్టి వాళ్ళు అనుకుంటారు అవిశ్వాసులు నాకంటే కూడా మేలు. నేను ఏ స్థితిలో ఉన్నానో వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు, ఇంకా నాకన్నా బాగున్నారు అనుకుంటారు. So these kind of people are driven again to dead life when there is no hope, where there is no faith. Here, these kind of families are completely driven away. కాబట్టి ఇటువంటి కుటుంబాలు, ఇటువంటి ప్రజలు తిరిగి వాళ్ళ మృతమైన పనుల వైపు మల్లుకుంటారు. So we know that we are running through a hard testing time. సో మనందరికీ తెలుసు మనం చాలా కష్టమైన సమయం గుండా వెళ్తున్నామని. So everybody has to undergo some or the other test. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యను ఎదుర్కోవాల్సిందే. When during the time of testing we have to overcome, we have to pass through these kind of tests. కాబట్టి ఇటువంటి పరీక్ష ఎదురైనప్పుడు మనం ఖచ్చితంగా దాని విజయాన్ని పొందడానికి ప్రయత్నించాలి. How we used to live our life when we were before people, and how we are living our life in our closed rooms with our mobiles. కాబట్టి మనము అందరు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, తర్వాత ఎవరు లేకుండా మూసి ఉన్న గదులలో మన మొబైల్ ఫోన్స్ తో ఎలా గడుపుతున్నాం. So before people we might have lived a very good life, but how are we living our life when we are alone? కాబట్టి మనము అందరు ఉన్నప్పుడు, ప్రజలందరూ ఉన్నప్పుడు వాళ్ళ ముందు ఎలా జీవిస్తున్నాము, ఎవ్వరు లేనప్పుడు మన జీవితం ఎలా ఉంది. We used to pray maybe hours when so many people were along with us, but how much time are we spending when we are alone? కాబట్టి ఎంతో మంది ఉన్నప్పుడు వాళ్ళందరి ముందు చాలా గంటలు మనం ప్రార్థనలో గడిపి ఉంటాం, కానీ మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్ని గంటలు మనం ప్రార్థనలో గడుపుతున్నాం. So we have to be very carefully observe our life, and we should prepare ourselves. కాబట్టి మనం మన జీవితాలను చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మనము పరీక్షించుకోవాలి. So these dead things should not attach to us again. కాబట్టి ఈ యొక్క మృతమైనవన్నీ కూడా మనల్ని తిరిగి అతుక్కోకుండా చూసుకోవాలి. So here in Isaiah 52 verse 1 we see, కాబట్టి యెషయా 52:1లో మనం చూస్తాము, clothe yourself with strength. నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. Clothe yourself with strength. నీ బలము ధరించుకొనుము. So clothe yourself with strength. We see in English it is a garment, you have to wear it. కాబట్టి ఇంగ్లీష్ లో అది ఒక వస్త్రము, దాన్ని ధరించుకోవాలి అన్నట్టుగా ఉంది. So strength is the strength is a garment. The garment of strength we have to clothe with. కాబట్టి బలము అనేది ఒక వస్త్రము, కాబట్టి ఆ బలం అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. Then only we can stand. అప్పుడే మనం నిలవబడగలము. So we are saved, we know. మనం రక్షింపబడ్డాము, మనందరికి తెలుసు. But we are more prone to go back to our old life in these kind of hard state. కాబట్టి ఇటువంటి దినాల్లో మనం చాలా పాత జీవితానికి వెళ్ళడానికి లాగపడుతున్నాము. So what God is asking, arise and clothe yourself with strength. కాబట్టి లెమ్ము, నీ బలాన్ని ధరించుకొనుము అని ఉంది.
So let us turn our Bibles to Judges chapter 4. మనమందరము న్యాయాధిపతులు 4వ అధ్యాయం తీద్దాం. Here we know that there is a lady, there's a woman called Deborah. ఇక్కడ దెబోరా అనే స్త్రీ ఉంది. She's a prophetess. ఆమె ఒక ప్రవక్తని. Verse 6 you read, sister. న్యాయాధిపతులు 4:6 వచనం చదువుతున్నాను. ఆమె నఫ్తాలి కెదేషులో నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబులూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. 8 and 9. 8-9 వచనాలు చూడండి. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేషునకు వెళ్ళెను. So Deborah is a prophetess. ఆమె యొక్క ప్రవక్త్రి. She told what the word of God said to her, to Barak. కాబట్టి బారాకుతో దేవుని వాక్యం ఆమెతో ఏమని సెలవిచ్చిందో అది చెప్తుంది. But Barak wanted that Deborah should accompany him. కానీ ఇక్కడ బారాకుకు దెబోరా కూడా ఆయనతో కూడా వెళ్ళాలని ఆశించాడు. So Deborah is a woman and Barak is a man. She's a weaker vessel. కాబట్టి ఇక్కడ దెబోరా ఒక స్త్రీ, బారాక్ ఏమో ఒక పురుషుడు. కానీ దెబోరా ఒక బలహీనమైన పాత్ర. Woman doesn't go for war. కాబట్టి స్త్రీలు ఎవరు కూడా యుద్ధానికి వెళ్ళరు. But how did she go? With what strength did she go? కానీ ఆమె ఏ బలంతో ఆమె వెళ్ళి ఉంటుంది? She only went with the strength of the Lord. ఆమె కేవలం దేవుని యొక్క బలముతోనే అక్కడికి వెళ్ళింది. She was clothed with the strength through the word of God. కాబట్టి ఆమె దేవుని వాక్యము ద్వారా బలం అనే వస్త్రాన్ని ధరించుకుంది. So when she was clothed with the word of God, she became so courageous, like a man. She went for battle. కాబట్టి ఆమె ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా ఈ యొక్క బలం అనే వస్త్రాన్ని ధరించుకోగలిగిందో ఆమె ఈ యొక్క యుద్ధానికి ఎంతో ధైర్యంగా వెళ్ళగలిగింది. So this strength, this word brought victory in her life and to Israel. కాబట్టి ఈ యొక్క వాక్యము, ఈ యొక్క బలము ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని చేకూర్చింది. And we can see this in also verse 12, chapter 5 and verse 12. ఇదే విషయాన్ని 5వ అధ్యాయము 12వ వచనంలో కూడా చూస్తాము. దెబోరా మేలుకొనుము మేలుకొనుము, దెబోరా మేలుకొనుము మేలుకొనుము, బారాకు కీర్తన పాడుము, అభినోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. She sang the song of victory. కాబట్టి ఇక్కడ ఆమె విజయ గీతాన్ని పాడుతూ ఉంది. A woman is singing a victory song. కాబట్టి ఒక స్త్రీ అయి ఉండి ఆమె ఈ యొక్క విజయ గీతాన్ని పాడుతూ ఉన్నది. She clearly told that God will hand over Sisera to a woman. కాబట్టి ఆమె చాలా ఖచ్చితంగా చెప్పింది, దేవుడు సిసెరాను ఒక స్త్రీ చేతికి అప్పగించబోతున్నాడు అని. This woman, with the strength of the Lord, she bought a great victory. కాబట్టి ఈ యొక్క స్త్రీ దేవుని శక్తి వలన ఒక గొప్ప విజయాన్ని చేకూర్చగలిగింది. What kind of women are we? కాబట్టి మనం ఎటువంటి స్త్రీలము? If we are weak, then definitely we have to see defeat in our lives. కాబట్టి ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో ఖచ్చితంగా మనము అపజయాన్ని చూస్తాము. We have to be clothed with the strength of the Lord through the word of God. కాబట్టి మనం కూడా దేవుని వాక్యం ద్వారా బలము అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. Then only we can stand victoriously. అప్పుడే మనము విజయవంతంగా నిలబడగలుగుతాం. Then only we can have an overcoming life.
అప్పుడే మనము జయించే జీవితాన్ని కలిగి ఉంటాం. These days, God has transformed our houses into churches. ఈ రోజుల్లో మన ఇళ్ళన్నీ కూడా దేవుని మందిరాలుగా మార్చబడుతూ వచ్చాయి. So, with the same reverence, when we sit in the presence of the Lord, God is going to really work in our lives. కాబట్టి అటువంటి భయముతో మనము దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు మనకు ఎంతగానో సహాయం చేసేవాడుగా ఉన్నాడు. So these last days we are enjoying God's presence in our own houses. God has transformed our houses into churches. It's such a great thing. కాబట్టి ఈ యొక్క ఆఖరి దినాల్లో మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే ప్రతి ఇంటిని కూడా ఆయన మందిరంగా మార్చుకుని మనకు ఆ సన్నిధిలో ఆనందింపజేస్తున్నాడు. And it is very essential that every individual who belongs to our family must be clothed with this kind of strength. కాబట్టి మన గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బలం అనే వస్త్రాన్ని ధరించుకొని ఉండాలి. So then only we'll be able to overcome the dead life, or then we can stand against the enemy's schemes. కాబట్టి ఎప్పుడైతే ఇలా ధరించుకుంటామో అప్పుడే మనము ఈ యొక్క మృతమైన జీవితం నుంచి విజయాన్ని పొందుతాము, తర్వాత దేవుని కోసం నిలబడతాము. So and we should be awake and alert in prayer. మనము ప్రార్థనలో మెలకువగా ఉండాలి. So because Lord Jesus Christ himself said, watch and pray so that you may not fall into temptation. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, అప్పుడు మీరు శోధనలో పడకుండా ఉంటారు అని దేవుడే చెప్పాడు. So it is through the word of God and it is through watching and praying we can overcome temptation. కాబట్టి కేవలం మనము దేవుని వాక్యము ప్రార్థన ద్వారా ఈ యొక్క శోధనలన్నిటిని కూడా జయించగలుగుతాము. Dead things or dead works will not work in our life. కాబట్టి మృతమైన జీవితం గాని మృతమైన పనులేవి కూడా మన జీవితంలో పని చేయలేవు. And the continual fellowship through these mediums will keep us burning for our Lord. కాబట్టి ఈ యొక్క మాధ్యమాల ద్వారా ఈ యొక్క మన సహవాసాల ద్వారా మనల్ని దేవుడు వెలిగిస్తూ ఉంటాడు. And we know that in Matthew chapter 26 verse 38 and 40, మనందరికి తెలిసిన విధంగా మత్తయి 28:36 నుంచి 40 వరకు, 26 verse 38 and 40. 26వ అధ్యాయము 38వ వచనము తిరిగి 40వ వచనము. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ చెప్పి 40వ వచనము, ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా. The people who are close to Jesus, దేవునికి ఎంతో సమీపమైన వాళ్ళు, they are not alert. వాళ్ళు ఏమాత్రం కూడా మెలకుగా లేరు, They are sleeping. వాళ్ళు నిద్రపోతున్నారు. They know they have seen Jesus very closely, but yet they are not able to overcome the sleep. కాబట్టి వాళ్ళు యేసు ప్రభుని చాలా దగ్గరగా చూస్తారు, కానీ ఈ యొక్క నిద్రని వాళ్ళు జయించలేకపోతున్నారు. So how much are we so greater than his disciples? మనము ఈ యొక్క శిష్యుల కంటే గొప్ప వాళ్ళమా? Though being so close to Jesus, they could fall, means we are more prone than them. కాబట్టి శిష్యుల వాళ్ళు ఎంతో దగ్గరగా ఉండి కూడా వాళ్ళు శోధనలు జయించలేకపోయారంటే మనము కూడా దానికి సమీపంగా ఉన్నాం. And they could not even pray for 1 hour, our Lord says. కాబట్టి ఒక గంట కూడా వాళ్ళు ప్రార్థన చేయకపోయారు అని దేవుడు చెప్తున్నాడు. So how is our prayer life these days?
మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? Are we giving 1 hour prayer, 1 hour time to our Lord? మనము ఒక గంట సమయం దేవునికి ఇవ్వగలుగుతున్నామా? Are we praying for 1 hour for ourselves and for our families and the people who are perishing? మన కుటుంబాల కోసము, మన కోసము, ఎవరైతే నశించిపోతున్న ప్రజల కోసము ఒక గంట సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నామా? When we do this, then definitely God is telling that definitely you will overcome. You have to watch. So God is calling us to be awake and arise from dead. కాబట్టి దేవుడు మేల్కొని ఉండమని పిలుస్తున్నాడు. మనము మృతులుగా ఉండకుండా లేచి నిలబడమంటున్నాడు. So if we are living in a backslidden life, or if we are still living in the dead life, let us correct ourselves. కాబట్టి మనము వెనకబడిన జీవితం గాని, ఇంకా మృతమైన జీవితం గాని మనలో ఉంటే మనం సరి చేసుకుందాము. We'll come under the precious blood of our Lord Jesus Christ. క్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తం క్రిందికి వద్దాము. And we'll commit ourselves to our Lord. మనము మన దేవునికి సమర్పించుకుందాము. So from the day of salvation, what joy God has given, God will definitely restore unto us. కాబట్టి రక్షింపబడిన ఆరంభ దినాల్లో ఎటువంటి సంతోషం అయితే దేవుడు ఇచ్చాడో అదంతా కూడా దేవుడు తిరిగి సమకూర్చేవాడుగా ఉన్నాడు. And the Holy Spirit God will prepare us for our for the Lord's coming. కాబట్టి దేవుని రాకడ కొరకై మనల్ని దేవుడు సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. So and Holy Spirit God himself will prepare us like the bride that is waiting for our Lord Jesus Christ. కాబట్టి పరిశుద్ధాత్మ తానే మనల్ని పెండ్లి కుమార్తె వలె దేవుని రాకడ కొరకై సిద్ధపరచడానికి చూస్తున్నాడు. So we are called to be awake and we are called to arise from our dead works. కాబట్టి మనము నిద్ర నుంచి మేల్కొని ఉండటానికి, మృతులంగా ఉండకుండా లేచి నిలబడడానికి పిలువబడిన వారం. So our Lord Jesus Christ has prepared every provision to prepare us for the Lord's coming. కాబట్టి దేవుని రాకడ కొరకై సిద్ధపడలాగున ప్రతి విధమైన సంగతిని మన కొరకు సమకూర్చాడు. But only we have to have this overcoming life through being clothed ourselves with the strength through the word of God. కాబట్టి మనకు జయించే జీవితము కావాలి. కేవలం ఈ యొక్క వాక్యం ద్వారా మనకు జయ జీవితం కావాలని దేవుడు కోరుతున్నాడు. And we must be awake and we must stay connected with our Lord. మనము మెలకువగా ఉండి దేవునితో సంబంధం కలిగి ఉండాలి. So may God help us to stand. May God help us to stand firm. మనం స్థిరంగా నిలబడడం కోసం దేవుడు మనకు సహాయం చేయనుగాక. And we read again Ephesians chapter 5 and verse 14 once again. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనము మరొకసారి చదువుదాము. ఎఫెసీ 5:14 అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. When we arise, when we are awake, when we rise from dead, then Christ will shine on us. అది ఎప్పుడైతే మనము మేల్కొని ఉంటామో, మృతులలో నుండి లేస్తామో, అప్పుడు క్రీస్తు మన మీద ప్రకాశించేవాడుగా ఉన్నాడు. The word is so clear that Christ will shine on you. వాక్యం చాలా స్పష్టంగా ఉంది, క్రీస్తు మన మీద ప్రకాశిస్తాడని. So if we are a sleeper, if we are a dead person, Christ will not shine.
కాబట్టి మనం నిద్రపోయే వారంగా మృతులంగా ఉంటే మాత్రం క్రీస్తు మన మీద ఏమాత్రం ప్రకాశించడు. If one person is sleeping a very sound sleep and enjoying his sleep, the other person also will be tempted to sleep. ఒక వ్యక్తి ఎప్పుడైతే మంచి నిద్రలో ఉంటాడో పక్కనున్న వ్యక్తి కూడా ఆటోమేటిక్ గా నిద్రపోవాలని శోధన వస్తుంది. So having a defeated life, we will be passing on this defeated life to our house, everybody whom we know, like we'll be passing on this disease. కాబట్టి ఈ యొక్క ఓడిపోయేటటువంటి జీవితం మనం కలిగి ఉన్నామంటే దాన్ని అందరికి కూడా అంటించేస్తాం. మన కుటుంబంలో వారికి కానీ మనకు తెలిసిన వారికి అందరికి కూడా ఈ యొక్క జబ్బుని అంటించే వారిగా ఉంటాం. So always being asleep or being dead is more dangerous than COVID virus. కాబట్టి ఈ యొక్క నిద్రపోయేతనము మృతమైన జీవితము కోవిడ్ వైరస్ కంటే చాలా భయంకరమైనది. COVID will take away our short span of life. కోవిడ్ మన జీవితాన్ని తీసేసుకుంటుంది. Which is only short lived life. కొద్దిపాటి జీవితాన్ని అది తీసేసుకుంటుంది. But this this like negligence, this kind of like sleepy nature will drag us to lose eternal life. కానీ ఈ యొక్క నిర్లక్ష్యం అనేది మాత్రము నిత్య జీవితాన్ని శాశ్వతమైన రాజ్యం నుంచే మనల్ని లాగేస్తుంది. So God wants us to stay away from the dead life, but we are at risk to go back to our old life. That is why God is asking us to stay awake and stay alert, so that you will not go back again. కాబట్టి మనం వెనుకబడిపోవటము అనేది అది చాలా భయంకరమైన పరిస్థితి. కాబట్టి దేవుడు అందుకనే మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము అని పదే పదే చెప్తున్నాడు. So we know in case of Gideon also, గిద్యోని విషయంలో కూడా మనకు తెలుసు, he was such a weak person. ఆయన చాలా బలహీనుడు. But God calls him as a mighty man of valor. కాబట్టి ఆయనను ఒక బలవంతునిగా దేవుడు చూపించాడు. Because he broke down the altar of Baal when he stayed awake at the night. కాబట్టి ఆయన రాత్రి సమయం యందు మేల్కొని ఉండుట చేత ఆ యొక్క బలిపీఠాన్ని he broke down the altars. ఆయన బలిపీఠంలను పడగొట్టిన వాడుగా ఉంటున్నాడు. So he destroyed the work of the enemy by staying awake at night and doing God's work. కాబట్టి ఆయన మేల్కొని ఉండటం వల్ల సాతాను శత్రు కార్యాన్ని లయపరచగలిగాడు. So he sacrificed his sleep. ఆయన తన నిద్రను జయించగలిగాడు. Because he found it is important. It is important to overcome or destroy the work of the enemy than his sleep. కాబట్టి ఆయన శత్రు కార్యాన్ని లయపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తన నిద్ర కంటే కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది అని గ్రహించగలిగాడు. Unless and until we understand that our comforts, our sleep and our luxury life is it cannot be equaled to the work of God. కాబట్టి మనం కూడా ఈ యొక్క సుఖవంతమైన జీవితము, మనకు నిద్ర, ఇవన్నీ కూడా దేవుని పనికి సమానమైనవి కావు అని గ్రహించేంత వరకు we will not become serious. మనం ఏమాత్రం కూడా మనం అది ఏమాత్రం సీరియస్ గా తీసుకోము. So if we become negligent and we'll compromise with the things, we will compromise with other things. కాబట్టి ఎప్పుడైతే నిర్లక్ష్యం అనేది మన జీవితాల్లోకి వస్తుందో అన్ని విషయాల్లో కూడా మనము సులువుగా తీసుకుంటాం. So that is why we experience failure and there will be great loss. కాబట్టి మనము ఈ యొక్క ఓటమిని తీసుకోవడం వల్ల అది చాలా మన జీవితాలలో ఒక నష్టాన్ని చేకూరుస్తుంది.
So it is like we have to stand firm no matter whatever the situation it is. We have to stay strong and be alert. కాబట్టి మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మనము స్థిరంగా నిలబడాలి. చాలా బలము కలిగి జీవించే వారిగా ఉండాలి. When Christ shines on us, definitely everyone will see. ఎప్పుడైతే క్రీస్తు మన మీద ప్రకాశిస్తాడో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూడగలుగుతారు. And we will be the transformers, or our lives will be changed, and we will become the people who can change others' lives. మనము ఒక మార్పుని కలిగించే వ్యక్తులుగా మారుతాము. వేరే మనుషులు కూడా మన వల్ల మార్పు చెందే వారిగా అవుతారు. So though being in a closed circuit, in a closed area, we can be still strong through God's word and through having an alert life. కాబట్టి మనము చాలా చిన్న స్థలంలో ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం చేత మనం మెలకుగా ఉండటం చేత దేవుని కార్యాన్ని చూడగలుగుతాం. So wherever we are, we might be in small rooms, we might be away from fellowship, but when God is with us, when we are clothed with the strength of God, we will be strong, we'll stand firm, and we'll become overcomers. కాబట్టి మనం దేవుని మందిరానికి దూరంగా ఉన్న చాలా చిన్న స్థలంలో మనము ఉన్నా కూడా దేవుని కృపచేత మనం కప్పబడుతూ దేవుని కార్యము మనలో జరగడము మనం చూస్తాం. We can see the example of Joseph. Even in the dungeon, Lord was with him. కాబట్టి ఆ యొక్క యోసేఫ్ ని గమనించినట్లయితే ఆ యొక్క పిట్లో కూడా దేవుడు ఆయనను ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు. So God was with him. He was clothed with the word of God, with the strength of God. So he was not afraid of anything. He stood firmly. కాబట్టి దేవుని వాక్యం ఆయనతో ఉంది, ఆయన బలం ఆయనతో ఉంది కాబట్టి ఏ విషయానికి కూడా యోసేపు భయపడకుండా చాలా స్థిరంగా నిలబడగలిగాడు. There is a lot of fear around us. మన చుట్టూ చాలా భయం ఉంది. There is a lot of temptation around us. మన చుట్టూ చాలా శోధన ఉంది. There is a lot of situation that is ready to to reduce the love towards God. కాబట్టి ఎన్నో పరిస్థితులు దేవుని ప్రేమ నుండి మనల్ని తొలగించేవి చాలా ఉన్నాయి. But still we can keep our lives burning for God. కానీ ఈ పరిస్థితుల్లో కూడా మన జీవితాన్ని మనం వెలిగిస్తూ ఉండొచ్చు, దేవుని కొరకే వెలిగిస్తూ ఉండొచ్చు. It is through staying awake. మనం మేల్కొని ఉండుట చేత, and through like arising from our dead works or backsliding life. వెనకబడిన జీవితం గాని మృతమైన జీవితం నుంచి లేచి ఉండటం వల్ల God is ready to restore unto us everything what is lost. కాబట్టి ఏదైతే మనం కోల్పోయామో దాన్ని అంతటి కూడా దేవుడు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. Only remember one thing, that we are alive today just to be prepared in a better way to meet our Lord. కాబట్టి ఈ రోజు మనం ఇంకా సజీవంగా ఉన్నామంటే దేవుడు మనల్ని ఇంకా సరిచేసి దేవుని రాకడ కొరకే సిద్ధపడాలని ఉంచాడు. So then Christ will shine on us. అప్పుడు క్రీస్తు మన మీద ప్రకాశిస్తాడు. May our Lord Jesus Christ shine on us. దేవుడు ఆయన ప్రకాశాన్ని మన మీద ఉంచునుగాక. And on our family and all our neighborhood. మన కుటుంబం మీద, మన చుట్టుపక్కల వారి మీద కూడా ఆయన ప్రకాశాన్ని ఉంచునుగాక.